వీణవంక మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగడంతో దుమ్మును భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీణవంక మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ కంకర పోసి నీళ్లు కొట్టడం లేదు. రోడ్డుపై పడుతున్న భారీ వాహనాల వల్ల అధిక దుమ్ము వెలువడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వెంటనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలలో కోతులు స్వైర విహారం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట మండలంలోని కొరపల్లె, సైబరాబాద్, నాగూరం, వావిలాలతో పాటు పలు గ్రామాలలో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలో ఉన్న వస్తువులను చిందరవందర చేయడంతో పాటు దాచుకున్న సరుకులను సైతం ఎత్తికెళ్లిపోతున్నాయి. దీనికి తోడు ఇంటి చుట్టూ ఉన్న చెట్లకు కాసినటువంటి కాయలు, పండ్లను తింటూ ఇంటి పరిసరాలను చెల్లాచెదురు చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికే కోతుల బెడద లేకుండా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కోతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తుంది. కోతుల బెడదతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో తాండ్ర శ్రీహస్ సంతాప సభ నిర్వహించారు. అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో గణేష్ కళా బృందం వారిచే ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. తాండ్ర శ్రీహస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాకవి, గాయకుడు జిట్టపల్లి అశోక్, రామడుకు మల్లేష్, ప్రజా గాయకురాలు గజ్జల వినోద, గోనెల సమ్మన్న, బాలు, కృష్ణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.